హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సాయి ఎడ్యుకేషనల్ అకాడమీ. యాక్చువల్లీ మన ఫస్ట్ టాపిక్లో వాట్ ఇస్ క్లౌడ్ అని చూసాం. అండ్ ఈ టాపిక్లో హిస్టరీ ఆఫ్ ద క్లౌడ్ చూద్దాం. హిస్టరీ ఆఫ్ ద క్లౌడ్ ఏం లేదు, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద 1950 విత్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ రాసి ప్లస్ థిన్ క్లయింట్స్ అనమాట. అండ్ థిన్ క్లయింట్స్ని స్టాటిక్ క్లయింట్స్గా కన్వర్ట్ చేసుకొని, స్టాటిక్ క్లయింట్స్ని డైనమిక్గా క్లయింట్స్గా కన్వర్ట్ చేసుకొని, అండ్ ఇప్పుడు సర్వీసెస్గా రన్ అవుతుందని రాయండి. అండ్ ఆఫ్టర్ దట్ 1990స్లో వర్చువలైజేషన్గా ఉండింది. అండ్ 2000స్లో సాస్ అండ్ AWS వాళ్ళు యూజ్ చేశారు. అండ్ 2020స్లో AI, IoT అండ్ బిగ్ డేటా ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ క్లౌడ్ ఇప్పుడు. దెన్ దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ద క్లౌడ్. ఇప్పుడు బెనిఫిట్స్ దగ్గరకు వస్తాం. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్, 2 మార్క్స్కి వచ్చిందనమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ అని. సో యూ హ్యావ్ టు రైట్ దిస్ బెనిఫిట్స్. ఏం లేదు, యాక్సెస్ యాప్స్ ఆన్లైన్ ఎనీ టైమ్. నేను మీకు ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ తీసుకోండి. గూగుల్లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది అంటే బికాస్ దే ఆర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్లౌడ్. సో అందుకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను మీకు ముందే చెప్పాను, డేటాబేస్ అని ఉంటుంది. డేటాబేస్ అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అది ఒక లోకల్ స్టోరేజ్లో ఉంటుంది, ఒకటి క్లౌడ్ స్టోరేజ్లో ఉంటుంది. మన టాపిక్ ఏంటి? క్లౌడ్. లోకల్ స్టోరేజ్ అంటే మన ల్యాప్టాప్లో మాత్రమే స్టోర్ చేసుకుంటాం. క్లౌడ్ అంటే ఎవరైనా ల్యాప్టాప్, ఫోను, ఎవరికి ల్యాప్టాప్ ఉన్నా, ఎవరికి ఫోన్ ఉన్నా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు? మనం డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకున్నప్పుడు. సో యాప్స్ లాగా గూగుల్ కానీ, ChatGPT కానీ, ఏ యాప్స్ అయినా కానీ, ఎనీ వెబ్సైట్స్ లైక్ మీషో కానీ ఏదైనా ఆ ఇన్ఫర్మేషన్ అంతా, ఆ ఫొటోస్ అంతా వాళ్ళు క్లౌడ్లో స్టోర్ చేసి ఉంటారు. కాబట్టి వీ క్యాన్ యాక్సెస్ దట్ యాప్స్ యూజింగ్ ఆన్లైన్లో మనం యాప్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకుంటున్నారు కాబట్టి. దెన్ నో ఇన్స్టాలేషన్ నీడెడ్. ఇన్స్టాలేషన్ అవసరం లేదు. కొన్ని దానికి ఎప్పుడైతే మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటామో అలాంటి దానికి ఇన్స్టాలేషన్ అవసరం అవుతుంది. సో అందుకే క్లౌడ్లో, లైక్ ఇప్పుడు మనం గూగుల్ అనుకోండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకో, నో ఇన్స్టాలేషన్ ఏమీ అవసరం లేదు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఏం పే చేయం కదా గూగుల్కి, లైక్ దాట్. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఏంటి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యూస్ చేస్తున్నారనుకోండి ఆ ఒక్క యాప్ని, అయినా ఆ క్లౌడ్ అనేది ఆ లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 100 మెంబర్స్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను 1 minute, కానీ 1000 మెంబర్స్ వచ్చారు. 1000 మెంబర్స్ వచ్చి ఆ డేటాని అడుగుతున్నారు, లైక్ గెట్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డేటాని కావాలంటున్నారు, అలాగే రిజెక్ట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు కూడా ఈ లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్.